హలో ఆల్, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అయితే సింపుల్గా అయిపోయే పరవన్నం ప్రసాదంగా చేసుకుందామా? సింపుల్ అండ్ ఈజీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఏంటంటే ఒక హాఫ్ గ్లాస్ బియ్యం నానబెట్టుకోవాలి, ఒక హాఫ్ అన్ అవర్ అన్న. తర్వాత ఒక లీటర్ పాలు పడతాయండి. లీటర్ పాలు మరగబెట్టాలి. మరిగిన తర్వాత ఈ బియ్యం నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్న బియ్యం ఆ పాలల్లో వేసేసుకోవాలి. అయితే దాంట్లోనే ఉడికించాలండి, నీళ్ళు వేయొద్దు. నీళ్ళు వేస్తే టేస్ట్ అంత బాగుండదు. పాలల్లో ఉడికిన తర్వాత మనం బెల్లం పొడి వేసుకోవడమే. బెల్లం పొడి లేదంటే బెల్లం కూడా దంచి వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అది మంచిగా మొత్తం బెల్లం అంతా అన్నానికి పట్టుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ ఇష్టమైతే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలండి. ఆ నెయ్యితో పాటు అట్లనే వేసేసుకోవాలి. ఇంకా రెడీ అయిపోయినట్టే అనమాట. ఇప్పుడు దేవుడికి ప్రసాదంగా పెట్టేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.